Hello all, welcome back to my YouTube channel. So ee roju manam difference array concept gurinchi telusukobothunam. So basically whenever you solve some DSA questions, you are going to face this topic. So yeah, let's look into this topic. So basically let's just assume you have a array nums array undanukondi. అందులో all elements are initially 0 and ఇలా మీకు కొన్ని క్వరీస్ ఉన్నాయి. సో బేసికల్లీ ఈచ్ క్వరీ ఏంటంటే, సో ఫస్ట్ క్వరీలో ఏంటంటే, సో దిస్ ఈస్ ద ith ఇండెక్స్ అండ్ దిస్ ఇస్ ద jth ఇండెక్స్. ith ఇండెక్స్ నుంచి jth ఇండెక్స్ వరకు యూ హ్యావ్ టు ఫిల్ -2. దట్ మీన్స్ నమ్స్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇండెక్సెస్ని మనము రాసుకుంటాం 0 1 2 3 4 5 అంటే ఏంటి అంటే 0 ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు వీ హ్యావ్ టు ఫిల్ -2, రైట్? -2 -2 -2 0 0 0. బేసికలీ ఏంటంటే 0 ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు వీ హ్యావ్ టు యాడ్ -2. లైక్ ఇనిషియల్లీ యాడ్ ఎలాంటి కండిషన్లో అయినా ఉండని, మనం దాన్ని అప్డేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ -2 టు ద వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వరీ ఏంటి? ఇది ఆఫ్టర్ ఫస్ట్ క్వరీ, రైట్? నమ్స్ 1 అనుకుందాం. నమ్స్ 2 ఆఫ్టర్ సెకండ్ క్వరీ ఏంటి? ఫస్ట్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వీ హ్యావ్ టు యాడ్ 5, రైట్? -2 కామా 5 యాడ్ చేస్తున్నాం. 3 3 ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. 5 0 0. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్టర్ అవర్ క్వరీ 2. నెక్స్ట్ క్వరీ 3 చూద్దాం. క్వరీ 3 తర్వాత ఏమవుతుంది? సెకండ్ ఇండెక్స్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఫోర్త్ ఇండెక్స్ వరకు వీ హ్యావ్ టు యాడ్ 3. సో -2 3, ఇది సెకండ్ ఇండెక్స్ 3's. సో వీ హ్యావ్ టు యాడ్ 3 టు ఇట్. 6 8 అండ్ ఎక్కడి వరకు? 3 0. మొత్తం మనకి 0 to 5 ఇండెక్సెస్ ఉన్నాయి. సో దాట్స్ హౌ హ్యాపెన్. సో బేసికలీ మీరు ఇది ఎలా చేస్తారు? ఇది ఇంప్లిమెంట్ చేయడం అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సో బేసికల్లీ ఫర్ లూప్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ కోడ్ రాసేటప్పుడు int I ఈక్వల్స్ టు, లెట్ మీ జస్ట్ చేంజ్ ద కలర్, యా, int I ఈక్వల్స్ టు queries of 0, queries 1, let's say queries 1, queries 2, queries 3, queries 1 of 0, and into j equals to queries 1 of 1, and the value that we have to update x అనుకున్నాం, queries 1 of 3, right? Sorry, 2. ఇది. సో మనం ఏం చేస్తాం? ఫర్ లూప్ ఫర్ int I కాదు, ఫర్ int some k equals to I, k less than j, k less than or equals to j, k plus plus nums plus or equals to x, రైట్? సో దీంట్లో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ క్వరీస్లో n ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, సో n టైమ్స్ ప్రతిసారి యూ హ్యావ్ టు ఇది n టైమ్స్ రన్ అవుతుంది. లైక్ ఫర్ ఇంకొక లూప్ int I equals 0 to I less than n I plus plus. సో ఇది n టైమ్స్ రన్ అవుతుంది. అండ్ ఇది సారీ సి లెట్స్ సే మనకి క్యూ క్వరీస్ ఉన్నాయి అనుకుందాం, అండ్ సైజ్ ఆఫ్ అవర్ నమ్స్ ఈజ్ n అనుకుందాం. సో వర్స్ట్ కేస్ కండిషన్లో ఏంటి? I to j డిఫరెన్స్ n ఉంటుంది వర్స్ట్ కేస్ కండిషన్లో. అంటే లైక్ వర్స్ట్ కేస్ కండిషన్లో వీఆర్ అప్డేటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద నమ్స్. ఓకే, సో వర్స్ట్ కేస్ కండిషన్కి టైం కాంప్లెక్సిటీ వస్తే దాట్ విల్ బి O ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వరీస్. ఎందుకంటే ఎన్ని క్వరీస్ ఉంటే అన్నిసార్లు లూప్ నడుస్తుంది. ఇది యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ క్వరీస్, హై లెస్ దెన్ క్యూ. ఓకే,
నెంబర్ ఆఫ్ క్వరీస్ ఇంటూ n. సో దిస్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ. ప్రతిసారి ఫర్ లూప్, అండ్ దిస్ ఈస్ ఇన్ఎఫిషియంట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీ యూజ్ అ డిఫరెన్స్ యారే. సో ఇప్పుడు డిఫరెన్స్ యారే కాన్సెప్ట్ని చూద్దాం. సో బేసికల్లీ మీ ఫ్రెండ్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడికి నువ్వు చెప్తున్నావు అరే 0 నుంచి 2 వరకు -2 అప్డేట్ చేయరా అని. బట్ వాడేం చేస్తుండు, వాడు స్టార్ట్ చేస్తుండు అప్డేట్ చేయడం -2 బట్ ఆగట్లేడు, అసలు వెళ్తూనే ఉండు, లాస్ట్ వరకు పోయి ఆగుతుండు. సో మొత్తం అప్డేట్ చేస్తుండు, ఓన్లీ ఒకటి అప్డేట్ చేయకుండా మొత్తం అప్డేట్ చేస్తుండు. సో అరే వీడు ఇట్లా చేస్తుండు, మనకు మొత్తం వాళ్ళు ఆగమవుతుంది కదా, ఉల్టా అవుతుంది కదా అని అనుకుంటాం. సో మీరు కూడా తెలివిగా ఏం చేస్తారంటే, ఫస్ట్ అతనికి ఈ పని చెప్పారు, ఇది P1 అనుకుందాం. తర్వాత ఏం చెప్పారంటే మీకు యాక్చువల్లీ కావాల్సింది ఇలా, కానీ ఆయన అన్నీ అప్డేట్ చేసిండు. అంటే మీకు ఓన్లీ 0th ఇండెక్స్ నుంచి 2nd ఇండెక్స్ వరకే మీకు -2 అప్డేట్ అవ్వాలి. బట్ ఇప్పుడు అన్నీ అప్డేట్ అయిపోయినాయి. సో మీరేం చెప్తారంటే మళ్ళీ మీ ఫ్రెండ్ ఏంటంటే ఒక మిస్టేక్ ఏం చేస్తుండంటే, అప్డేట్ కరెక్ట్గానే చేస్తుండు అండ్ కరెక్ట్ ప్లేస్లోనే స్టార్ట్ చేస్తుండు. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ ఆపాలి అక్కడ ఆపుతలేడు, లాస్ట్ వరకు పోతుండు. సో కరెక్ట్ ప్లేస్లో స్టార్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది L, ఇది R అనుకుందాం, ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మీరు నెక్స్ట్ టైం P2లో ఏం చెప్తారంటే, R+1 నుంచి ఇట్ డజంట్ మ్యాటర్ ఎక్కడ ఆపాలనేది డజంట్ మ్యాటర్, మీరు ఎక్కడ ఆపమని చెప్పినా వాడు లాస్ట్ పోయే ఆపుతాడు. సో R+1 నుంచి స్టార్ట్ చేయరా, ఇప్పుడు 2ని అప్డేట్ చేయని చెప్తాం. అప్పుడు ఏం చేస్తాడు, బేసికల్ ఏంటి, అక్కడ ఉన్న వాల్యూకి ఈ 2ని యాడ్ చేయాలి. అప్డేట్ చేయడం అంటే రీప్లేస్ చేయడం కాదు, యాడ్ చేయాలి ఉన్నదానికి. సో ఏమవుతుంది, -2 ఇప్పుడు R+1 అంటే ఇది R ఎంత 2, థర్డ్ పొజిషన్ నుంచి 0 1 2 3 ఈ పొజిషన్ నుంచి -2 +2 యాడ్ చేస్తాడు, 0 0 0. సో బేసికలీ మన డిఫరెన్స్ యారే కూడా అంతే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రతిసారి ప్రతి ఎలిమెంట్ని అప్డేట్ చేసే బదులు మనం జస్ట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ని అప్డేట్ చేస్తాం, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అప్డేట్ చేస్తాం, అండ్ R+1ని కూడా అప్డేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం, ఇక్కడ -2, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు -2 వచ్చింది. తర్వాత R+1 నుంచి +2 ఇచ్చినాం. సో బేసికలీ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ సో బేసికలీ మన గోల్ ఏంటంటే, మన క్వరీ ఏంటంటే L, R, X, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ L to R Xని అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, L పొజిషన్ దగ్గర +=Xని యాడ్ చేస్తాం. మిగతా దగ్గర యాడ్ చేయం, ఓన్లీ L దగ్గరనే యాడ్ చేస్తాం. తర్వాత మనము దాన్ని ఎందుకంటే instead of updating at every position which is inefficient, we are just updating at the first position. First position అంటే లెఫ్ట్ పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ యాడ్ చేస్తాం, R+1 దగ్గర మైనస్ చేస్తాం. ఎందుకంటే మనోడు మొత్తం యారే మొత్తం యాడ్ చేసుకుంటూ పోతాడు. సో మనం ఇక్కడ నుంచి సపరేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ బిహైండ్ డిఫరెన్స్ యారే. సో ఇదే ఎగ్జాంపుల్ డిఫరెన్స్ యారే కాన్సెప్ట్లో చెప్తాం. సో మనం ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్ 0 2 -2 1 3 5 2 4 3. -2 -2 1 3 5 2 4 3. సో మన నమ్స్ ఏంది, 0 1 2 3 4 5 6. ఓకే, బేసికల్ మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫస్ట్ పొజిషన్ 0th పొజిషన్ దగ్గర ఫస్ట్ క్వరీ తీసుకున్నప్పుడు ఓన్లీ ఫస్ట్ పొజిషన్ దగ్గర -2 యాడ్ చేస్తాం. -2 0 0 ప్లస్ మన ఇది 0 1 2 3 4 5 ప్లస్ మన R+1. R ఏంటి మనది 2, R+1 ఏంటి 3 దగ్గర ఇక్కడ +x చేస్తున్నాం కదా, ఇక్కడ x ఏంటి -2 -x చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ -x చేస్తున్నాం, రైట్.
ఎల్ దగ్గర నేను ప్లస్ ఎక్స్ చేస్తున్నాం, ఇక్కడ మైనస్ ఎక్స్ చేస్తున్నాం. యూ విల్ అండర్స్టాండ్ దిస్. జస్ట్ లిజన్ టు దిస్ నౌ, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి 2 -2 is 2, రైట్? 2, 0, 0. నెక్స్ట్ ఇది ఆఫ్టర్ క్వరీ 1. క్వరీ 2 దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే స్టార్టింగ్ పొజిషన్ దగ్గర విచ్ ఇస్ 1 విల్ యాడ్ ద ఎక్స్, విచ్ ఎక్స్ ఇక్కడ ఏంటి 5ని యాడ్ చేస్తున్నాం. అదేంటి ఫస్ట్ పొజిషన్ అంటే ఇక్కడ 0, 2 అండ్ r+1. ఇక్కడ r ఏంటి 3, r+1 ఏంటి 4 దగ్గర ఏం చేయాలి మైనస్ ఎక్స్ చేయాలి. మైనస్ ఎక్స్ ఏంటి ఇక్కడ 5, సో -5, 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ దగ్గర సో ఇక్కడ మళ్ళీ మన స్టార్టింగ్ పొజిషన్ ఏంటి 2, సో -2, 5. అక్కడ మనం ఏం ఎక్స్ యాడ్ చేయాలి 3, 2 -5. ఇక్కడ మన ఎండింగ్ పొజిషన్ ఏంటి 4 + 1. r+1 దగ్గర మనం r+1 దగ్గర చేయాలి కదా, r+1 దగ్గర మనం -x చేయాలి కదా. ఎక్స్ ఏంటి 3, సో -3. సో ఇది సింపుల్గా నువ్వు ఒక పాస్లో ఓన్లీ ప్రతి ఎలిమెంట్ని అప్డేట్ చేయకుండా జస్ట్ ఒక 2 పొజిషన్స్ మాత్రం అప్డేట్ చేస్తున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్లీ వీల్ డూ క్యుములేటివ్ సమ్. క్యుములేటివ్ సమ్ అంటే సో క్యుములేటివ్ సమ్ అంటే సింపుల్. క్యుములేటివ్ సమ్లో ఫస్ట్ ఎలిమెంట్ని సేమ్ అట్లనే రాస్తాం -2. తర్వాత ఈ -2ని 5కి యాడ్ చేస్తాం 3. ఈ 3ని అంటే మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఎలిమెంట్కి యాడ్ చేస్తాం. ఇక్కడ -2 ఉందా, దాన్ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేస్తాం. ఫస్ట్ది సేమ్ అట్లనే కాపీ చేస్తాం. సెకండ్ దానికి మనం ముందున్న ఎలిమెంట్ లైక్ ఏంటంటే ఇట్స్ లైక్ నమ్స్ ఆఫ్ i+1 ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i, అండ్ అట్ ద టైమ్ ఇది అప్డేట్ చేసుకునే లోపు i అప్డేట్ అయిపోయి ఉంటుంది కదా. సో యా, ఇట్స్ నథింగ్ బట్ దాట్ ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు 3 ఉందా, ఫస్ట్ -2ని కాపీ చేసినాం, -2ని 5కి యాడ్ చేస్తే 3 వచ్చింది. ఇప్పుడు 3ని 3కి యాడ్ చేస్తే 6 వస్తుంది, 6ని 2కి యాడ్ చేస్తే 8 వస్తుంది, 8ని -5కి యాడ్ చేస్తే 3 వస్తుంది, 3ని -3కి యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు మనకు ఫైనల్లీ ఏమొచ్చింది అరే -2, 3, 6, 8, 3, 0. సో కంపేర్ చేయండి, మనకి ఇంతకు ముందుకు మనం చేసినప్పుడు వచ్చిన దాంతో కంపేర్ చేయండి. మనం నార్మల్ మెథడ్లో యాడ్ చేసుకుంటూ పోయినప్పుడు కూడా ఎంత వచ్చింది ఆఫ్టర్ థర్డ్ క్వరీ -2, 3, 6, 8, 3, 0. సో అదనమాట. సో దిస్ ఈజ్ బేసికల్లీ రెడ్యూసింగ్ ద కంప్యూటేషన్స్. ముందు మనము ప్రతి దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళినాం. ప్రతి క్వరీలో ఉన్న ప్రతి లెఫ్ట్ నుంచి రైట్ వరకు ప్రతి ఎలిమెంట్ని అప్డేట్ చేస్తున్నాం, ప్రతి దానికి యాడ్ చేస్తున్నాం వాల్యూస్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ అండ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ తీసుకొని దాన్ని అప్డేట్ చేస్తున్నాం, అండ్ రైట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ కాకుండా రైట్ నుంచి +1. సో కొన్నిసార్లు ఏమవుతుండొచ్చు అంటే లైక్ కొన్నిసార్లు ఎట్లుంటుండొచ్చు, రైట్ సైడ్ ఏదైతుందో అది మన నమ్స్లో లాస్ట్ ఎలిమెంట్ అవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2, 4, 5, 3 ఉంది కదా, దాని బదులు 2, 5, 3 ఉంది అనుకోండి. ఇప్పుడు మనం r+1 దగ్గర అప్డేట్ చేయాలంటే r+1 అసలు ఉండదు కదా, 6th పొజిషన్ లేదు. ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5, 6th పొజిషన్ లేదు. సో అందుకనే మనం ఒక కండిషన్ ఇది రాసేటప్పుడు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఇఫ్ r+1 ఈజ్ లెస్ దెన్ n. అట్లాంటి కండిషన్లో మాత్రమే యూ హ్యావ్ టు అప్డేట్ దిస్. లేకపోతే ఇలా అప్డేట్ చేస్తే ఇట్ మైట్ గో అవుట్ ఆఫ్ బౌండ్స్, రైట్? దీంతో ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఫస్ట్ కండిషన్తో ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ సెకండ్ కండిషన్ ఈజ్ ప్రాబ్లమాటిక్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కండిషన్. కోడ్ రాసినప్పుడు ఖచ్చితంగా ఈ కండిషన్ చూసుకోండి. బట్ బేసికల్లీ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ LeetCode, దట్ ఈజ్ యాడింగ్ రేంజెస్, అడిషన్ ఆఫ్ రేంజెస్, రేంజెస్ అడిషన్, సంథింగ్ లైక్ దట్. అండ్ ఇట్ ఈస్ ప్రీమియం. సో దగ్గర ప్రీమియం లేదు కాబట్టి నేను సాల్వ్ చేస్తలేను, కోడ్ రాసి చూపించలేను. బట్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో బేసికల్లీ ఇదే కాన్సెప్ట్ని మనము డిఫరెంట్ క్వశ్చన్స్కి కూడా యూజ్ చేస్తాం. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ అంతే. ఏదైనా క్వరీస్ ఉన్నప్పుడు మనం స్టార్ట్ పొజిషన్ని అప్డేట్ చేస్తాం, ఓన్లీ స్టార్ట్ పొజిషన్ అప్డేట్ చేస్తాం, అండ్ ఓన్లీ 2 పొజిషన్స్ అప్డేట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ ఎవ్రీథింగ్, అండ్ దాట్స్ ఇట్. ఫైనల్లీ క్యుములేటివ్ సమ్ తీసుకుంటాం.
Okay, so that's it. Thank you for watching this video, and like, share, subscribe. And if you understood this part, if you have any if you think you can give better explanations or give better insights about this concept, please comment down. And thank you for watching. Happy coding.